చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? నాకు పెళ్ళుంది మేడం. ఒక డేట్లో అయిపోయేలాగా ఒక వారానికి గట్టి మందులు ఇవ్వండి మేడం. నీకు పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తాయమ్మా? వస్తే అమావాస్య పౌర్ణమికి అలా వస్తుంటాయి మేడం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అమావాస్య పౌర్ణానికి ఒకసారి వస్తాయి. అట్లయితే అస్సలు వాడకూడదమ్మా. ఏం కాదు. 10 మేడం మేడం మేడం, ఒక 15 రాయండి మేడం, ఇంటి పక్కన. అమ్మాయి ఇటు పక్క ఎవరు లేరమ్మా? ఇటు పక్క ఇంట్లో ఎవరు లేరమ్మా? 30 ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పంచి పెడతాను. 30 రాసిస్తే పడుంటాయి. చాక్లెట్లు పంచి పెట్టినట్టు పంచి పెడతాం అంతే కదండి. ఇట్లాగే పీరియడ్స్ ఆగడానికి కోసమని టాబ్లెట్స్ రాసిమని అడుగుతూ ఉంటారు. పీరియడ్స్ ఆగడానికి టాబ్లెట్స్ వాడకూడదు. మేము ఇవ్వకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు బయట. అలా చిన్న పిల్లలకు కూడా వాడుతుంటారు. టీనేజ్ గర్ల్స్ అప్పుడప్పుడే మెన్సెస్ స్టార్ట్ అయిన పిల్లలకు కూడా వాడేస్తున్నారు. అవి నిజంగానే చాక్లెట్స్ యూస్ చేసినట్టు, చాక్లెట్స్ తిన్నట్టు తినేస్తున్నారు. అలా యూస్ చేయొద్దండి దయచేసి. మీ మెన్సెస్ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి. అవి హార్మోన్స్, ఎలా పెడితే అలా వాడకూడదు. వాటి వల్ల ఇమ్మీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, తర్వాత కూడా డిలేడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.